బగారా రైస్కి కావాల్సినటువంటి ఐటమ్స్ ఘీ, పెరుగు అండ్ చికెన్ అండ్ గ్రోసరీ. సో ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను గైస్. ఇప్పుడైతే హెడ్ బాత్ చేశాను. మునిసిస్ ఏం చేస్తున్నారు? గ్రీన్ చిల్లీ కోస్తున్నారా? దేనికి? చూడొచ్చుగా ఇటు. భలే కూర్చున్నావు కింద. వాయిస్ ఓవర్ ఇస్తావా న్యాచురల్గా పెట్టేస్తావా? భలే కనపడుతున్నావు అయితే నువ్వు. रुको जरा सबर करो. థ్యాంక్ యూ సో మచ్. అటెండ్ పొయ్యి దగ్గర కూర్చునేసరికి చెమటలు ఫ్రెండ్స్ బాగా. ఇక్కడ దమ్ బిర్యానీ చేస్తామన్నమాట యానివర్సరీ సందర్భంగా. సో చికెన్ కూడా కొంచెం చీకటిగా ఉంది. అక్కడ పడుకున్నాడు చూడండి. సో ఇక్కడ అన్నీ కూడా పాస్వర్డ్ అన్నీ ఒకట్లే. ఇలా కర్రీ అయితే అవుతుంది కదండి. ఇక్కడైతే రైస్ మా అమ్మ అయితే లైట్ పట్టుకుని ఉంచుంది, ఎందుకంటే మొత్తం వర్షం మబ్బులు మా అమ్మమ్మ పైనుంచి దిగుతుంది. సో టమాటాలు ఫ్రెండ్స్. దమ్ బిర్యానీ గోంగూర విత్ పెరుగు చట్నీ. మొత్తానికైతే ఇప్పుడైతే వంట అయిపోయిందండి. ఎగ్జాక్ట్గా 7:20 అయితే అవుతుంది. ఇంకా గోంగూర శాలిని గోంగూర పచ్చడా లేకపోతే రుబ్బు తాలింపు వేస్తారా? సో నేనైతే ఈ కలర్ సారీ కట్టుకుంటాను ఫ్రెండ్స్, పర్పుల్ కలర్. అదలా మౌని వీడియో స్టార్ట్ అయింది. అది మాల్ బ్లౌజ్
బ్యాక్ సైడ్ కొట్టురా. అట్లా కొట్టాలి. ఫొటోస్ తీయట్లే, వీడియోనే. వీడియోలోనే ఫోటోస్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్ లో పెట్టిందా? ఫొటోస్ తీయండి. ఎట్టుందిరా అమ్ములు? సూపర్ ఉందా? అక్కడి నుంచి తెచ్చిన చట్నీ వేసి బాగుందన్నారు. అదే వేసి లాగిచ్చేసాడు చట్నీ చేయకుండా. కరెంట్ లేదు చేస్తాకి. మిగిలింది పొట్టు కదా. అమ్మా మొత్తానికి అయితే ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రేత్రి కానీ కొంచెం అటు ఇటుగా ఉందనుకో ఫోన్ చేయి, వచ్చేస్తాం. ఈయన వెళ్ళిపోతాడు ఎట్టాగ మూర్తి. అది మా అమ్ములకైతే 9th మంత్ కంప్లీట్ అయిపోయిందండి. సో డెలివరీ కోసం వెయిటింగ్ అనమాట. సో బేబీ గర్ల్ ఆర్ బాయ్, మదర్ అండ్ బేబీ సేఫ్గా ఉండాలి అనేది మీరందరూ కూడా బ్లెస్ చేయండి. మా యానివర్సరీ ప్రతి ఇయరు మాకు ఒక మెమొరబులే, బట్ ఈ ఇయర్ అయితే ఇంకా స్పెషల్గా నేను మా ఇంట్లో జరుపుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. శ్రీమంతానికి వెళ్ళి అలాగే మాకు కూడా కలిసి వచ్చింది. సో ఇలా క్యాప్చర్ చేసుకున్నాను నాకు గుర్తుగా ఉండడానికి అని చెప్పేసి. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి. ఇలా అయితే చిన్నగా జరిగింది. డిన్నర్ చేసేసి అయితే మా పిన్ని బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.